హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసిద్దాం. ఆఖరిగా కోనహామురుని కాపాడడానికి వచ్చిన బోరుటోని జూరా చేరుకోవడంతో ఇద్దరూ ముఖాముఖి తలపడుతూ ఒక మాస్ ఫైటే చేసుకుంటారు. కానీ ఎక్కువ ల్యాగ్ గేమ్ చేయకుండా ఫైట్ని ముగించడానికి డిసైడ్ అయ్యి బోరుటో తన రసింగన్ ఊసికొని వాడితే అది టెయిల్ బీస్ట్ బాంబ్ని బేస్ చేసుకొని క్రియేట్ చేసిన టెక్నిక్ కావడంతో జూరా దానిని ఈజీగా క్యాన్సిల్ చేసి రౌండ్ 2కి రెడీ అవుతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు వామ్మో ఆ కామెంట్లు ఏంటి ఫ్రెండ్స్, ఒక్క 3 నెలలు వీడియోలు పెట్టకపోతే పాపం పిల్లోడిని చంపేస్తారా? ఆల్రెడీ సారీ చెప్పా కదా, కొంచెం పెద్ద మనసు చేసుకొని క్షమించండి. పోనీ ఇక నుంచి వీక్కి కనీసం ఒక్క వీడియో అయినా పెట్టకపోతే అప్పుడు మీకు కావాల్సినంత గట్టిగా వేసుకోండి. అసలుకే తీసుకున్న ఈ 3 మంత్స్ని కవర్ చేయడానికి నా దగ్గర చాలానే ప్లాన్స్ ఉన్నాయి. మరి మీరు సపోర్ట్ చేస్తే చెలరేగిపోతా. ఇక మన ఛానల్లో అప్కమింగ్ వీడియోస్ గురించి చెప్పాలంటే బోరుటో 2 బ్లూ అటాక్స్ చాప్టర్ 23 ఇంకా 24ని ఫాస్ట్గా కవర్ చేసేసి నెక్స్ట్ నారుటో ఫిల్లర్స్ నుంచి పవర్ ఆర్క్ ఇంకా సునాడే డ్రీమ్ ఆర్క్ని పూర్తిగా కవర్ చేసి అవి ఫినిష్ అయ్యాక సోలో లెవెలింగ్లో మిగిలిపోయిన లాస్ట్ 20 ఫిల్లర్ చాప్టర్స్ని కవర్ చేసి తర్వాత ఫ్రెష్గా ఏదైనా కొత్త యానిమేని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. తరువాత మీ ఇంట్రెస్ట్ని బట్టి సోలో లెవెలింగ్ రాగ్నరాక్ని కవర్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తా. కానీ ఇలా కంప్లీట్ యానిమే ఎక్స్ప్లెనేషనే కాకుండా సింగిల్ వీడియోలో ఒక యానిమే స్టోరీ మొత్తం కవర్ చేస్తూ నా స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా యానిమేని కవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నా. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కొంచెం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే ఆల్రెడీ తెలుగులో ఉన్నా కూడా అటాక్ ఆన్ టైటన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే అది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంక ఇవన్నీ పక్కన పెడితే మన నారుటో ఫ్యాన్స్ అందరికీ ఒక అదిరిపోయే అప్డేట్. నారుటో షిప్పుడెన్ తెలుగు ఎపిసోడ్స్ని ఆగస్ట్ 15 నుంచి సోనీ వాడు రిలీజ్ చేస్తానని అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. మరి ఈసారైనా తెలుగులో కూడా రిలీజ్ చేస్తాడో లేక మళ్ళీ జస్ట్ హిందీ అండ్ తమిళ్లోనే రిలీజ్ చేసి తెలుగుని గాలి కొదిలేస్తాడేమో చూడాలి. న్యూస్ విని చాలామంది ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే కొంతమంది మాత్రం మాకు నమ్మకం లేదోరా అంటున్నారు. రే సోనీ, ఈసారైనా నారుటో షిప్పుడెన్ తెలుగు ఎపిసోడ్స్ని మర్యాదగా రిలీజ్ చెయ్యరా, లేకపోతే కాయ కోస్తా. ఇంకా ఆఖరిగా ఎన్నో డ్రాగన్స్తో నిండిన ప్రపంచంలో హ్యూమానిటీని ఆ డ్రాగన్స్ నుంచి కాపాడే డ్రాగన్ హంటర్ మన హీరో రాగ్నా డ్రాగన్స్ అన్నిటినీ అంతం చేసినప్పటికే తన జీవితంలో అన్నిటినీ కోల్పోతాడు. కానీ తన పవర్స్ అన్నిటినీ తన పాస్ట్కి పంపుకొని తనకి కావాల్సిన వాళ్ళందరినీ కాపాడుకునే సెకండ్ ఛాన్స్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఈ యానిమే పేరు రాగ్నా క్రిమ్సన్. ఈ యానిమే 24 ఎపిసోడ్స్తో తన సీజన్ 1ని కంప్లీట్ చేసుకొని అమెజాన్ ప్రైమ్ ఇంకా యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. కాబట్టి మీరు ఒక మంచి యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనింగ్ యానిమేని చూడాలనుకుంటే లేట్ చేయకుండా వెంటనే ఈ యానిమేని కంప్లీట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే తన సేజ్ మోడ్లోకి మారి క్లా మాన్స్టర్స్తో ఫైట్ చేస్తున్న మిట్సుకి దగ్గరికి కోనహామురు చేరుకొని జరిగిందంతా తెలుసుకుంటాడు. అయితే ర్యూథాన్ బల్బ్ ఆరాయా దగ్గర ఉందా? అవును సెన్సే, వాడు దానితో పాటు యోడోని కూడా తీసుకొని షింకి దగ్గరికి వెళ్ళాడు. యోడోకి అలా జరిగిందని వింటుంటే చాలా బాధగా ఉంది. కానీ మనం ఈ డివైన్ ట్రీ షింజోలని ఓడించాలంటే అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. తన త్యాగం వల్ల ర్యూని అంతం చేయగలిగామని యోడోకి తెలిస్తే తను కూడా ఖచ్చితంగా సంతోషిస్తుంది. కానీ మిట్స్కి మన మిషన్ ఇంకా అయిపోలేదు. సెన్సే, మీరు జూరా గురించి మాట్లాడుతున్నారా? వాడు మీ వైపు దూసుకెళ్ళడం నేను చూసా. అసలు ర్యూ థాన్ బల్బ్ని కూడా పట్టించుకోకుండా మీ వైపే దూసుకెళ్ళాడు. అసలు వాడి టార్గెట్ ఏంటి? నేను మాట్సురి చేతిలో ఆల్మోస్ట్ చనిపోయేవాడిని, కానీ టైంకి బోరుటో అక్కడికి చేరుకుని నన్ను కాపాడాడు. కానీ బోరుటో వచ్చిన కాసేపటికే అక్కడికి జూరా కూడా చేరుకున్నాడు. నాకు తెలిసి వాడి లక్ష్యం బోరుటోని చంపడమే. ఈ థాన్ బల్బ్లని పొందడం కన్నా ప్రస్తుతం బోరుటోని అంతం చేయడమే వాడికి చాలా ముఖ్యంలా అనిపిస్తుంది. సెన్సే, అయితే పదండి, మనం వెళ్ళి బోరుటోకి సాయం చేసి ఆ జూరాను ఓడిద్దాం. వద్దు, మన మిషన్ మాట్సురి ఇంకా ర్యూ థాన్ బల్బ్లని సేకరించడమే. ఇది బోరుటోకి కూడా తెలుసు.
నేను జూరా నుంచి తప్పించుకోవడానికి కారణం కూడా వాడి కాన్సన్ట్రేషన్ అంతా బోరుటో మీద ఉంది కాబట్టే. అంతేకాక వీలైనంత త్వరగా మనం శాన్ షినోబిని కలుసుకున్న చోటికి వెళ్ళమని బోరుటో నాతో చెప్పాడు. వాడి దగ్గర ఏదో ప్లాన్ ఉన్నట్టుంది. కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సింది తనని పూర్తిగా నమ్మడమే. కట్ చేస్తే మనం బోరుటో ఇంకా జూరా ఫైట్ సీన్కి వస్తాం. కానీ బోరుటో ఆల్రెడీ గాయపడి ఉంటాడు. లాస్ట్ చాప్టర్లో బోరుటో యూస్ చేసిన ఉజుహికో ఫెయిల్ అయిన తరువాత జూరా బోరుటోని అటాక్ చేసి ఉండొచ్చు. ఇదంత తీవ్రమైన గాయమేం కాదు, కానీ దీనివల్ల నాకు చాలానే డ్యామేజ్ జరిగింది అనుకుంటుండగా గ్యాప్ ఏమివ్వకుండా జూరా మళ్ళీ టెయిల్ బీస్ట్ బాంబ్తో అటాక్ చేస్తే బోరుటో జంప్ చేసి తప్పించుకుంటాడు. చూస్తుంటే నేను స్ట్రైట్గా నేను ఎన్నిసార్లు టెయిల్ బీస్ట్ బాంబ్తో అటాక్ చేసినా నువ్వు ఈజీగా తప్పించుకోగలవనుకుంటా. మరి నా అటాక్కి కొంచెం స్పిన్ యాడ్ చేస్తే పని చేస్తుందంటావా అంటూ జూరా ఫుల్ స్పీడ్లో దూసుకెళ్తూ మళ్ళీ బోరుటోని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ బోరుటో మరింత స్పీడ్గా వాటి నుంచి తప్పించుకొని జూరా వైపు ఒక కూనాయిని విసిరి దాని ద్వారా ఫ్లయింగ్ రైజిన్ని వాడి సడన్గా జూరా వెనక్కి టెలిపోర్ట్ అయ్యి అటాక్ చేద్దామనుకుంటే జూరా మళ్ళీ కేవలం తన ఫింగర్తో అడ్డుకోవడంతో ఆ ఇంపాక్ట్కి బోరుటో కత్తి తన చేజారిపోతుంది. ఇక దొరికింది ఛాన్స్ అనుకుని జూరా అటాక్ చేయబోతుంటే బోరుటో మళ్ళీ ఫ్లయింగ్ రైజిన్ వాడి టెలిపోర్ట్ అయ్యి ఫుల్ పవర్తో అటాక్ చేసి ఒకే వేటుకి జూరా కాలుని తెగ నరుకుతాడు. ఇదే ఛాన్స్ అనుకొని బోరుటో గ్యాప్ ఇవ్వకుండా అటాక్ చేస్తుంటే బోరుటో చేసే ప్రతి అటాక్ని జూరా అడ్డుకుంటుంటాడు. బాగానే పోరాడుతున్నావురా. స్పీడ్లో నేను వీడిని ఓడించలేను అనుకుంటుండగానే జూరా మరింత ఫాస్ట్గా అటాక్ చేస్తూ బోరుటో చేతిని కూడా పట్టుకొని అంత క్లోజ్ రేంజ్లో టెయిల్డ్ బీస్ట్ బాంబ్ వేయడానికి ట్రై చేస్తాడు. కానీ మన బోరుటో దీనిని ముందుగానే ప్రెడిక్ట్ చేసి తన హ్యాండ్ సైన్స్తో పర్పుల్ లైట్నింగ్ వేసి జూరాకి మంచి షాక్ ఇస్తాడు. దానితో రౌండ్ 2 ముగించి ఇద్దరూ ఒక చిన్న టీ బ్రేక్ తీసుకుంటారు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ మన బోరుటో యానిమేలో టీమ్ 15కి చెందిన వాసాబి ఇజునో. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే ఫైట్లో బ్రేక్ తీసుకోవడంతో జూరా మళ్ళీ తన స్పీచ్ మొదలెడతాడు. చూస్తుంటే నీ వేగంతో పాటు నీ అటాక్లు కూడా బలహీనపడుతున్నట్టున్నాయి. నీపై ఇక టెయిల్ బీస్ట్ బాంబ్స్ వాడి చాక్రా వేస్ట్ చేయడం కన్నా నిన్ను కొట్టి కొట్టి చంపడమే తేలికవుతుందనుకుంటా. ఇదే టైంలో మిట్సుకి ఇంకా కొనహామరు బోరుటో చెప్పిన ప్లేస్కి చేరుకుంటారు. అమ్మయ్యా, మనం బోరుటో చెప్పిన చోటుకి చేరుకున్నాం. కానీ సెన్సే, మనం ఎక్కడికెందుకు వచ్చినట్టు? ఏమో నాకేం తెలుసు, వాడు రమ్మన్నాడు, వచ్చామంతే. ఇక తిరిగి ఫైట్లో జూరా రౌండ్ 3ని స్టార్ట్ చేసి ఫుల్ స్పీడ్లో తన మోకాలతో బోరుటోని అటాక్ చేసి గాల్లోకి ఎగిరిన బోరుటోని ఫుల్ పవర్తో పంచ్ చేసి నేల కంటించేస్తాడు. అంతటితో ఆగకుండా గాల్లోకి ఎగిరి తనలో ఉన్న పూర్తి చాక్రాతో జూరా ఒక పెద్ద టెయిల్ బీస్ట్ బాంబ్తో అటాక్ చేసి ఒక పెద్ద బ్లాస్టే చేస్తాడు. కానీ మన బోరుటో దాని నుంచి తప్పించుకున్నాడు అనుకుంటే జూరా మళ్ళీ గ్యాప్ ఏమివ్వకుండా అటాక్ చేస్తే బోరుటో తన కత్తితో ఆ అటాక్ని అడ్డుకుంటాడు. కానీ అప్పటికే జూరా చేసిన ఎన్నో అటాక్స్ని అడ్డుకోవడం వల్ల బోరుటో కత్తిలో క్రాక్స్ రావడంతో బోరుటో షాక్ అయిపోతాడు. దానితో డిస్ట్రాక్ట్ అయిన బోరుటోని జూరా ఫుల్ పవర్తో ఒక్క తన్ను తన్ని నేల కంటించేస్తాడు. అంత డ్యామేజ్ తీసుకొని తన స్పృహ కోల్పోయినా కూడా బోరుటో ఇంకా తన కత్తిని వదలకుండా పట్టుకొనే ఉంటాడు. ఫైట్ ఇలానే కొనసాగితే ఖచ్చితంగా బోరుటో చనిపోతాడు. నేను చెప్పేది వినిపించిందా? ఏదైనా మాట్లాడు కోజీ. ఏడా, కాసేపు సైలెంట్గా ఉంటావా? నాకేదో అప్డేట్ వస్తుంది అంటూ కాషిన్ కోజీ సడన్గా తన 10 డైరెక్షన్స్ ఎబిలిటీని వాడడంతో ఇప్పటి వరకు జరిగిన సంఘటనల వల్ల ఫ్యూచర్ మెల్లగా మారుతున్నట్టు గ్రహిస్తాడు. అసాధ్యం, ముందెప్పుడు నేను ఇలాంటి భవిష్యత్తుని చూడలేదు. హే కోజీ,
అసలేం జరుగుతుంది? నీకొచ్చిన అప్డేట్ ఏంటి? తిరిగి ఫైట్లో బోరుటోని చేరుకున్న జూరా బోరుటో ఇంకా బతికే ఉన్నాడని తెలుసుకుంటాడు. ఇంకా బతికే ఉన్నావా? నేను ఊహించిన దానికంటే మొండోడివే. ఎంతైనా నువ్వు కూడా ఒక ఓట్సుచుకీవే కదా. నీ పట్టుదలని మెచ్చుకోవాల్సిందే. స్పృహలో లేకపోయినా నీ ఆయుధాన్ని ఇంకా పట్టుకొనే ఉన్నావు అంటూ జూరా సడన్ గా గాల్లోకి ఎగిరి, బోరుటో ఓట్సుచుకి, నువ్వు చూపిస్తున్న నీ బలమైన సంకల్పానికి గౌరవంగా సమాధానం చెప్పడానికి నిన్ను కేవలం ఒకే ఒక్క అటాక్తో అంతం చేస్తా అంటూ జూరా మళ్ళీ టెయిల్ బీస్ట్ బాంబ్తో అటాక్ చేయడానికి చాక్రా చార్జ్ చేస్తుంటే సడన్ గా జూరా హెడ్లోకి 90 mm రాడ్ దిగుతుంది. ఇకంతే, వచ్చాడు వీరాది వీరుడొచ్చాడు. వచ్చింది హీరోనా అని జూరా చూస్తే వచ్చింది విలన్. నీ హెడ్లో రాడ్ దింపినా నువ్వు ఇంకా బతికే ఉన్నావారా? నువ్వు నిజంగా ఒక మాన్స్టర్వే. అసలేం జరుగుతుంది? కవాకి వచ్చాడేంటి? రే కోజీ, ఏదో ఒకటి చెప్పు. గత 6 రోజుల్లో జరిగిన సంఘటనల వల్ల మళ్ళీ భవిష్యత్తు పూర్తిగా మారిపోయింది. కవాకి యుద్ధంలో పాల్గొనడం నేను ముందెప్పుడు చూడలేదు. బోరుటో, నువ్వు నేను అనుకున్న దానికంటే చాలా కంట్రీలా ఉన్నావు. కవాకిని కలిసినప్పుడు వాడితో నువ్వేం చెప్పుంటావు? కట్ చేస్తే కోనహామరు ఇంకా మిట్సుకి దగ్గరికి వస్తాం. ఏంటి మిట్సుకి, ఏం ఆలోచిస్తున్నావు? అంటే బోరుటో మనల్ని ఇక్కడికే ఎందుకు వెళ్ళమన్నాడు? ఒకవేళ వాడు ఇక్కడ ఏమైనా తన మెటల్ సింబల్స్ని దాచుంటాడేమోనని ఆలోచిస్తున్నా. నువ్వు చెప్పేది వాడి టెలిపోర్ట్ అవ్వడానికి వాడే సింబల్స్ గురించేనా? ఓ, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. చూస్తుంటే కోనహామరు, మిట్సుకి ఇంకా శారదా ముగ్గురు ప్రస్తుతానికి బతికే ఉన్నారు. డెల్టా, నువ్విక్కడేం చేస్తున్నావు? ఇక తిరిగి ఫైట్కి వస్తే జూరా కవాకిని అటాక్ చేద్దామనుకుంటే కవాకి ష్రింక్ అయ్యి తప్పించుకుంటాడు. వీడేమైపోయాడు అని జూరా షాక్ అవుతుంటే కవాకి మళ్ళీ ప్రత్యక్షమయ్యి తన చాక్రా రాడ్స్తో జూరాని అటాక్ చేస్తాడు. కానీ జూరా అవేం పట్టించుకోకుండా తన చాక్రాని చార్జ్ చేసి టెయిల్ బీస్ట్ బాంబ్తో అటాక్ చేస్తే కవాకి మళ్ళీ ష్రింక్ అయ్యి తప్పించుకుంటాడు. జరిగిన పెద్ద బ్లాస్ట్ వల్ల బోరుటో మళ్ళీ స్పృహలోకి వస్తాడు. రే వెర్రి సోదరా, పడుకుంది చాలు కానీ ఇక లెగు. లేటుగా వచ్చిన వెర్రోడివి నువ్వేరా? వీడు కవాకియే కదా. ఇంత తక్కువ సమయంలో వీడింత బలంగా ఎలా మారాడు? బోరుటో, నీ కార్మాని నువ్వు కంట్రోల్ తప్పకుండా చూసుకో. ఎందుకంటే నువ్వు ఒకవేళ ఇప్పుడు కంట్రోల్ తప్పావంటే వాడికంటే ముందు నేను నిన్ను చంపాల్సి వస్తుంది. నా గురించి ఏం కంగారు పడకు, వెళ్ళి వాడంతా చూడు. సరే అయితే వీడి సత్తా ఏంటో చూస్తా అంటూ కవాకి జూరాతో తలపడ్డానికి రెడీ అవుతాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ టైం జరగబోతుందో, కవాకి జూరాని ఓడించగలుగుతాడో లేదో, లేక ఒకవేళ బోరుటో కంట్రోల్ తప్పి మళ్ళీ మోమోషికిగా మారతాడో లేదో నెక్స్ట్ పెట్టబోయే చాప్టర్ 24లో చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇమేజ్ బట్టి ఆ యానిమే పేరేంటో గెస్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.